ఈ ప్రభుత్వానికి 2 లక్షల సమయం ఇచ్చినాం. గ్రూప్ 2 పోస్టు పెంచమని చెప్పినాం, పెంచలేదు. డిఎస్సి పోస్ట్పోన్ చేయమన్నాం, చేయలేదు. గ్రూప్ 1 స్టాండర్డ్ ప్రకారం చేయమన్నాం, చేయలేదు. ఒక గ్రూప్ 1లో జీవో నెంబర్ 29 తీసుకొచ్చినారు, జీవో నెంబర్ 46 రద్దు చేస్తా అన్నారు. ఒక్క హామీ కూడా గ్రూప్ 3లో కూడా ఎన్నో అవకతవకలు. ఒక ఎగ్జామినేషన్ ప్రాపర్ కండక్ట్ చేయలేదు, ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకోలేదు, ఒక గ్రూప్ 2 పోస్టు పెంచలేదు, డిఎస్సి పోస్ట్పోన్ చేయలేదు. అయినా కూడా అసలు ఉద్యోగాలే ఇవ్వకుండా 2 సంవత్సరాలు వెయిట్ చేపించి త్వరలో అని చెప్పి 30,000 ఒకసారి, 60,000 ఒకసారి, 70,000 ఒకసారి అని చెప్పి లాస్ట్కి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటమే చాలా కష్టము, ఇది ఇంపాసిబుల్ అని చెప్పేసి ఏ మాట అయితే ఎవరైతే శ్రీధర్ బాబు అన్నారో ఆ మాటను మేము ఖండిస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైనటువంటి ఆందోళన చేయబోతున్నాం. నిన్న దిల్సునగర్లో అది నా ఆధ్వర్యంలోనే మొత్తం నిరుద్యోగ యువత మొత్తం ఏకం చేసి 500 మంది స్టూడెంట్స్ మొత్తం బయట తీసుకొచ్చినాం. ఈరోజు ఇక్కడ ఈ అశోక్ నగర్లో కూడా మేము ఈ యొక్క ఆందోళన కార్యక్రమాన్ని చాలా శాంతియుతంగా చేస్తుంటే మీరు చూడండి, ఇక్కడ చూడండి, దెబ్బ చూడండి, చేతులు చూడండి, బట్టలు ఉన్నాయా, ఈ బట్టలు ఉన్నాయా, ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు. మేము ఏం రోడ్డుకి ఒక సైడ్ నుంచి నడుచుకుంటూ పోతున్నాం, మేము రోడ్డు ఆపినామా? బండ్లు పోవట్లేదా? మీరు చూడండి, బండ్లు పోవట్లేదా? మేము బండ్లను ఆపినావా? మేము ట్రాఫిక్ జామ్ చేసినామా? ఏం తప్పు చేసినామని చెప్పేసి మమ్మల్ని కనీసంగా మా శాంతియుత రాస్తారోకను కానీ ఒక నిరసన కార్యక్రమం చేయలేకుండా ఎందుకు చేస్తున్నారు? ఏం పాపం చేసినా? మేము ఇంటింటికి పోయి ఓట్లు అడగడం తప్పు చేసినామా? 2 సంవత్సరాలు వెయిట్ చేయడం తప్పు చేసినామా? జాబ్ క్యాలెండర్ అంటే మేము వెయిట్ చేయడం తప్పు చేసినామా? మీరు అసెంబ్లీలో జాబ్లు ప్రకటించాలంటే మేము వెయిట్ చేయడం తప్పు చేసినామా? డిసెంబర్ 10 అంటే మేము వెయిట్ చేయడం తప్పు చేసినామా? ఏం తప్పు చేసినాం అసలు మేము? పేడ్ ఆర్టిస్టులు ఆయన మేము రాజకీయంగా స్టేట్మెంట్ ఇవ్వదలుచుకోలేదు, కానీ మేము మా పోరాటం కూడా, మా ప్రయత్నం కూడా ప్రభుత్వానికి మేము నోటిఫికేషన్ రావాలన్న ఆకాంక్షని, చాలా బలమైనటువంటి ఆకాంక్షని, ఇంకా ప్రయత్నాన్ని రేపు రాబోయే రోజుల్లో ఇంకా చేస్తాం కూడా తప్ప మేము రాజకీయ స్టేట్మెంట్లో మాకు కావాల్సిన నోటిఫికేషన్ మేము ఎవరినైనా కలుపుకుంటాం, ఎవరితోనైనా కలిసి పనిచేస్తాం. మాకు కావాల్సిన నోటిఫికేషన్ ఇప్పుడా అది నేను చూడలేదు, కానీ మా నిరుద్యోగ యువతకు ఎవరికి ఏ చీమ కుట్టినా కూడా మేము అయితే ఊరుకోము. రాష్ట్రం మొత్తం ఒక్కడి మీద అక్రమ కేసు అయినా కూడా రాష్ట్రం మొత్తం బంద్ పిలిపిస్తాం. ఈ తెలంగాణలో ఇప్పుడు దాకా నిరుద్యోగులు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తారంటే మేము వెయిట్ చేసినాం, వాళ్ళు ఇచ్చేది మేము లాక్కుంటాం. ఇప్పుడు మా ఉద్యమం నేపథ్యం ఉంది, మేము ఉద్యమాలు చేస్తాం. ఈ తెలంగాణ చెట్టే ఒక ఉద్యమం అనే చెట్టుతో పుట్టిన చెట్టు కాబట్టి దానికి కాయలు కాసే గింజలైనా కాయలైనా దానికి పోరాటం మీద ఒక స్ఫూర్తి ఉంటుంది. అదే స్ఫూర్తితో ఉద్యమం చేసుకుంటూ పోతాం.